ఇక వివరాలకు వెళ్తే ధాన్యం కొనుగోళ్ల అంశంపై ప్రతిపక్షాలు కావాలనే రాజకీయాలు చేస్తున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం వరి కొనుగోలు కోసం చేస్తున్నంత ఖర్చు భారతదేశ చరిత్రలో ఈనాడు ఏ ప్రభుత్వము చేయలేదని స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా వరి కొనుగోలు జరపడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచిందని మంత్రి వెల్లడించారు. రైతులను ఆదుకుంటామంటూ బీజేపీ నాయకులు క్షేత్రస్థాయిలో నాటకీయ నిరసనలు చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరల విధానం ప్రకారమే తాము ధాన్యాన్ని సేకరిస్తున్నామని, రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీనిచ్చారు. ప్రభుత్వం చాలా సిన్సియర్ గా కమిట్మెంట్ తో ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా తెలంగాణలో రైతులకి మేలు చేయాలనే ఉద్దేశంతో వ్యవసాయ ఉత్పత్తులు తప్పనిసరిగా కనీస మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే ఒక సదుద్దేశంతో మరి అన్ని విధాలుగా మేము ముందుకు పోతున్నాము. వరి ధాన్యం విషయంలో కానీ మొక్కల విషయంలో కానీ ప్రతిపక్షాలు ఒక దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో రకరకాల ఫాల్స్ ప్రొపగాండా చేయడం జరుగుతుంది. దానికి తోడు వాళ్ళు చేసే ఫాల్స్ ప్రొపగాండా, డిఫమేటరీ ప్రొపగాండాకి కొంత మీడియా, సోషల్ మీడియా సంస్థలు కూడా దానికి అదేదో వాస్తవమైనట్టుగా ప్రచురించడం ఇది చాలా దురదృష్టకరం. ఇప్పుడు ద ఫస్ట్ లైన్ నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకురాల్చుకున్నా. స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఈ 25-26 లో తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం ఖర్చు పెడుతున్న అమౌంట్ ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ జరగలేదు. ఇది మేము చెప్పే అంకెలే కాదు, కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం అఫీషియల్ గా విడుదల చేసిన మరి విషయాలు కూడా నేను మనవి చేస్తున్నా. ఈ 25-26 సంవత్సరంలో both in paddy production and in paddy procurement, Telangana state is number 1 in the country. మరి కొన్ని ప్రతిపక్షాలు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత వాడు తిరుగుతున్నారు. వాళ్ళు 10 ఏళ్లలో చేసిన ప్రొడక్షన్, ప్రొక్యూర్మెంట్ అంటే ఎక్కువ చేస్తున్నాం. హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు తాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఒక్కరోజు కూడా నీటి సమస్య తలెత్తలేదని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించిన ఆయన జూన్ 5లోగా త్రాగునీటి సమస్యను పరిష్కరించకపోతే జలమండలి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం నిర్వహణకు సమర్థులైన సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేసిన తలసాని ఈ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా పలు ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. నీళ్లు వచ్చేటప్పుడు, కొద్దిపాటి నీళ్లు వచ్చేటప్పుడే 15-20 నిమిషాలు అంతా మురికి వాటర్ వస్తాయి. కాబట్టి ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మంచినీటి సమస్య విషయంలో ఈరోజు డేట్ 29, ఈరోజు లాస్ట్ డెడ్ లైన్ 5 తారీఖు వరకు ప్రభుత్వం మంచినీటి విషయంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు 5 తారీఖు లోపల మీరు రెక్టిఫై చేసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరుగుతుంది. మరి జలమండలి ఆఫీసులన్నీ ముట్టడి చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే తాగడానికి మంచినీళ్ళు ఇవ్వలేదు. 3 కార్పొరేషన్లని అరిబరిగా అనౌన్స్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అదేవిధంగా అక్కడ మ్యాన్ పవర్ లేదు. అధికారుల పోస్టింగ్ చేసేటప్పుడు మీరు కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఏదైనా 3 కార్పొరేషన్లు ఉన్నప్పుడు అంతా సెటప్ చేయాలి, ప్రాపర్గా హ్యాండిల్ చేసేవాళ్ళు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసేవాళ్ళని హ్యాండిల్ చేయాలి. అవన్నీ మీరు చేయలేక
వాళ్ళు అక్కడ పోయిన వాళ్ళు ఇబ్బంది అవుతున్నారు, మీరు ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు ఏమైనా చేసుకోండి, 5వ తారీఖు లోపల మీరు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంచినీటి సమస్య ఇట్లా ఫుల్ స్టాప్ పడకపోతే తప్పకుండా ప్రభుత్వం మీద చాలా సీరియస్గా ఒత్తిడి పెంచడం జరుగుతుంది. ఇప్పటికే నానా రకాలుగా ఇబ్బందులు పడుతుంది. ఇప్పుడు భోజనము రేషన్ ప్రాపర్గా దొరకకపోయినా పర్వాలేదు, కానీ మంచినీళ్ళు అయితే ప్రతి మనిషికి నిత్యావసరమైనటువంటి వస్తువు. మనిషి ఉదయం లేచి హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈడూరు వెంకన్న మాట్లాడుతూ జూన్ 2న ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని రాతపూర్వకంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదని అన్నారు. ఇటీవల ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి సమస్యలు వివరించామని, విలీనం చేస్తామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ప్రభుత్వ వైఖరిపై స్పష్టత లేకపోవడంతో కార్మికుల్లో ఆందోళన నెలకొందని చెప్పారు. ఈ నెల 31న రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ముందు ఎర్ర బ్యాడ్జీలు ధరించి డిమాండ్ డేగా నిరసనలు తెలుపుతామని ప్రకటించారు. ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం విలీనం సాధ్యం కాదని చెప్పిందని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన సమ్మెతో ప్రభుత్వం స్పందించే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ సమయంలో మంత్రి పొన్నాం ప్రభాకర్ గుర్తింపు ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలు కార్మికుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని విమర్శించారు. ఎలక్షన్స్ కావాలా లేకపోతే విలీనం కావాలని చెప్పేసి వారే స్పష్టపడినప్పుడు దాని మీద మేము స్పష్టమైన రాతపరమైనటువంటి అన్ని కార్మిక సంఘాలు ఎలక్షన్స్ మాకు ఇప్పుడు అవసరం లేదు, ముందు కావాల్సింది మాకు విలీనమే, ఆ విలీనానికి సంబంధించి మాకు అపాయింటెడ్ డేట్ ప్రకటించమని చెప్పేసి జూన్ 2వ తారీఖు నాడే, అది కూడా జూన్ 2వ తారీఖు నాడే అది ముఖ్యమంత్రి గారు సూచించిన దాని ప్రకారంగానే మేము రాసిచ్చినాం. మాకు వేరే ఆప్షన్స్ ఇచ్చిందే ముఖ్యమంత్రి గారు, మీకు ఎలక్షన్స్ కావాలా లేకపోతే విలీనం కావాలా, ఈ 2 ఆప్షన్స్ ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి వారు ఇచ్చిన ఆప్షన్స్లలో మేము విలీనమే ఎంచుకున్నాం అందరం. అంతకు మునుపు ముఖ్యమంత్రి గారు చెప్పక ముందు ఎలక్షన్సే కావాలని చెప్పేసి ఒప్పుకున్న మాట వాస్తవం అందరం, అన్ని కార్మిక సంఘాలు. ఆ రోజు సబ్ కమిటీ ఏదైతే మంత్రుల కమిటీలో సమ్మె సందర్భంగా చర్చలప్పుడు అన్ని కార్మిక సంఘాలు ఫస్ట్ ఎన్నికలు తర్వాత విలీనం ఈ అంశం మీద స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారు 1వ తారీఖు నాడు పిలిచి ఏదైతే మాట్లాడిండో ఆ మాట్లాడిన తర్వాత మా నిర్ణయం మార్చుకున్నాం. అన్ని కార్మిక సంఘాలు ఎలక్షన్లకు పోకుండా ఫస్ట్ మాకు ఎలక్షన్లు మాకు ఇంపార్టెంట్ కాదు, కార్మికుల మనోభావాలు కార్మికులందరూ మెజార్టీ కార్మికులంతా కోరుకుంటున్నారు కాబట్టి ఇది కార్మికుల చిరకాలం స్వప్నం కాబట్టి కళ కాబట్టి మాకు విలీనమే బస్సుకోవాలని చెప్పేసి మాకు యూనియన్లు ఎలక్షన్ ప్రధానం కాదని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి రాసిచ్చినాం. దాని మీదనే చర్యలు తీసుకోవడానికి రేపు 2వ తారీఖు నాడు ఈ విలీనానికి సంబంధించి అపాయింటెడ్ డేట్ ప్రకటించడానికే రేపు మే 31వ తారీఖు నాడు విలీనం అపాయింటెడ్ ప్రకటించడానికి ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి మా యొక్క కార్మికుల యొక్క కోరికను తెలియజేయడానికి అది డిమాండ్ డేగానే ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు నిర్వహించడానికి జేఏసీ పిలుపునిస్తున్నది. కాబట్టి దీన్ని కార్మిక వర్గం అంతా విజయవంతం చేయవలసిందిగా జేఏసీగా మేము కోరుతున్నాం. పెంచిన పెట్రోల్, డీజిల్, సిఎన్జి, ఎల్పీజీ ధరలు తగ్గించకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సిఎన్జి గ్యాస్ కొరత మరియు ధరలను పెరుగుదలకు నిరసనగా హైదరాబాద్ మల్లాపూర్ చౌరస్తాలో భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో రిక్షా తొక్కుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వేముల మారయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వైఖరిని నిరసిస్తూ రవాణా కార్మికులమైన మేము నల్ల బ్యాడ్జీలతో రిక్షా తొక్కుతూ నిరసన తెలియజేశామన్నారు. తక్షణమే పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా ఆటో కార్మిక యూనియన్ నాయకులు తెలిపారు. పేరు వేముల మారయ్య, తెలంగాణ ఆటో మోటార్ రవాణా కార్మికుల రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆటో మోటార్ రవాణా కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నది. దానికి నిరసనగా ఇవాళ మల్లాపూర్ ప్రాంతంలో ఎలిఫెంట్ చౌరస్తాలో మేము రిక్షాలు దొక్కుతూ నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని ఆటోలతోని ర్యాలీ తీసి మరి ఇక్కడ ఉన్న చౌరస్తా చుట్టూ మేము ర్యాలీగా తీసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి మేము ఆటో కార్మికులుగా నిరసన తెలియజేయడం జరిగింది. ఈరోజు దీని సారాంశం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు
కేంద్రము రాష్ట్రం మీద చెప్తుంది, రాష్ట్రము కేంద్రం మీద చెప్తుంది. ప్రధానమైనటువంటి ఇప్పుడు ఆటో కార్మికులు, ఓవరాల్ రవాణా కార్మికులు ఎదుర్కొన్న సమస్య విపరీతమైనటువంటి డీజిల్, సిఎన్జి, ఎల్పిజి, గ్యాస్, పెట్రోల్ ధరలు అధికంగా పెంచి మా నడ్డి విరుస్తుంది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. మేమేం చెప్తున్నామంటే, అయ్యా మీరు అక్కడ ఏదో యుద్ధం కారణంగా చెప్పి కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాకు సంబంధం లేదని చెప్పి వ్యాట్ రూపంలో వీళ్ళు వేస్తున్నారు, అక్కడ వాళ్ళు వేస్తున్నారు. మా ప్రాబ్లం ఏంటంటే ఈ 10-14 సంవత్సరాలుగా నిత్యావసర సరుకు ధరలు పెరిగినాయి, డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినాయి, గ్యాస్ ధరలు పెరిగినాయి, ఎల్పిజి ఆటో గ్యాస్ ధరలు పెరిగినాయి. పెరిగిన కారణంగా మాకు ఆటో మీటర్ ఛార్జీలు పెంచలేదు. 14 సంవత్సరాలుగా ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలు మమ్మల్ని నిలువున దోసుకొని మా జేబులు కొల్లగొట్టి మా కుటుంబాలను పోషించుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఆటో కార్మికులు. హైదరాబాద్ గన్ పార్క్లో బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. యువ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతను ఏకం చేస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలపై రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోనూ విద్యార్థులను మోసం చేశారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. యువతకు న్యాయం చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, విద్యార్థుల భవిష్యత్తు కోసం బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు 3వ సంవత్సరం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత విద్యార్థులను నట్టేట ముస్తా ఉన్నారు. మా బీసీ, ఎస్టీ విద్యార్థులు ఏం అన్యాయం చేసిరు? రేవంత్ రెడ్డి నీకేం అన్యాయం చేసిరు? నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఈ తెలంగాణ తీసుకోవడం తప్ప ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి 35,000 రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద ఆ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఇస్తే అదే 35,000 రూపాయలు ఇప్పటికి కూడా అయ్యి ఇప్పటికి 20 సంవత్సరాలు ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చి అదే 35,000 రూపాయలు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వెనుకడిగిస్తా ఉన్నది. మా బీసీ, ఎస్టీ విద్యార్థులు చదువుకోవద్దా? చదువుకునే హక్కు మాకు లేదా? కేవలం ఉన్నత వర్గాలు మాత్రమే చదువుకోవాలా? డబ్బులు చదువుకోవాలా? మా బీసీ విద్యార్థులు చదువుకోవద్దా? మా ఎస్సీ విద్యార్థులు చదువుకోవద్దా? మేము ఎప్పటికి ఇట్లే ఉండాలా? మా భవిష్యత్తు ముందుకు పోవద్దా? మేము కలెక్టర్లు కావద్దా? అడ్వకేట్లు కావద్దా? డాక్టర్లు కావద్దా? మేము ఇట్లే ఉండాలా? ఇప్పటికి 10,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలంటే కాకమ్మ కథలు చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి కాలాన్ని గడుపుతా ఉన్నాడు. నేను ఎందుకు చెప్తా ఉన్నంటే మా బీసీ, ఎస్టీ విద్యార్థులు స్కాలర్షిప్లు అందకపోగా, ఫీజు రియంబర్స్మెంట్ అందకపోగా వారి యొక్క సర్టిఫికేట్లు ఇవ్వమంటే కాలేజ్ యజమాన్యాలు వారిని సతాయిస్తారు. విద్యార్థులు ఎక్కడ పోవాలని ప్రశ్నిస్తాడు రేవంత్ రెడ్డి. అక్కడ కాలేజ్ యజమాన్యాలు కావచ్చు, వారు కూడా 5 సంవత్సరాలు వేచి చూసి వాళ్ళు అడుగుతూ ఉన్న డబ్బులు వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు. అల్వాల్ సర్కిల్, తుర్కపల్లి, 190 డివిజన్, వెంకన్న కాలనీ మరియు సాయి సూర్య కాలనీలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ పనులను మచ్చబొల్లారం డివిజన్ మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ స్థానిక కాలనీ వాసులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మచ్చబొల్లారం డివిజన్లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో 100 కోట్ల అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. అలాగే కొత్తగా ఏర్పడిన కాలనీలు అభివృద్ధి చేపడుతున్నామని తెలిపారు. మిగతా కాలనీలో కూడా పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు, మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్కు కృతజ్ఞతలు తెలిపారు. మన 133 డివిజన్లో ఒక 128 కాలనీస్ ఉంటాయి. సురేందరన్న రైట్ ఫ్రమ్ కౌకూర్ నుండి ఇక్కడ వరకు. మొన్న కౌకూర్ హార్డ్లీ పోయి మనకు జస్ట్ ఫిబ్రవరిలో పోయింది. అప్పటి వరకు మనకు కౌకూర్ ఉంటాయి, అంటే హార్డ్లీ 3 months అవుతుంది. మొత్తం ఆల్మోస్ట్ జవహర్ నగర్ దాకా కూడా 133 డివిజన్ చాలా పెద్ద డివిజన్. ఇక్కడ ఒక 24 స్లమ్స్ ఉంటాయి. మరి ఇక్కడ దాదాపు 850 కోట్ల వర్కులు మనం కంప్లీట్ చేసినాం.
మరి ఈ కాలనీస్ అన్ని కొత్త కాలనీస్. దీనికన్నా ముందే గోపాల్ నగర్ లాస్ట్ కాలనీ ఉండే ఈ రోడ్లో, స్పెషల్ ఇక్కడ బిట్లో. తర్వాత ఇక్కడ ఎన్నైతే కాలనీస్ వచ్చాయో ఒక 25-30 కాలనీస్ అన్నీ కూడా ఎవరు కూడా ఏ పార్టీ పక్కన పెట్టండి, అసలు హనుమంతన తప్పితే ఇంకెవరు చేయలేదు ఇక్కడ అనుకోవచ్చు. మీ అందరికి తెలుసు, మీ కాలనీ వాసులు అందరికీ. మరి మీరు కూడా ఎలక్షన్స్ టైంలో మీరు ఇప్పటి నుంచి ఎన్రోల్మెంట్ చేసుకొని మరి మీ సహాయ సహకారాలు మా వెంబడి ఉండాలా. మరి అందరు కూడా ఏవైతే ఇప్పుడు ఊర్లలో చాలా మందికి ఇక్కడ కాలనీస్లలో అంతా ఊర్లలోనే ఓట్స్ ఉన్నాయి. మాకు కూడా ఓటు రూపంలో మీరు మమ్మల్ని ఆదుకోవాలా ఎప్పటికైనా ఫ్యూచర్లో కూడా. మరి అట్లా ఉంటేనే ఫ్యూచర్ డెవలప్మెంట్ కూడా మేము చేస్తాం. ఇంకో 1000 కోట్లు అయినా పర్లేదు తీసుకొచ్చి చేస్తాం. అన్నగారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు తను ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 1500 కోట్లు అల్వాల్ సర్కిల్లో చేసింది. అక్కడ ఒక 4000 కోట్ల వర్కులు చేసింది మల్కాజ్గిరిలో. అన్ని పెద్ద పెద్ద వర్క్స్, బాక్స్ డ్రైన్లు కానివ్వండి, లేకుంటే రోడ్స్ కానివ్వండి, ఆర్యూబీలు కానివ్వండి, ఇంకా చిన్న చిన్న ఈ కాలనీ రోడ్స్ అయితే 100 కోట్లలో వర్కులు చేసింది. మౌలాలి కమాన్ కానివ్వండి. మరి ఎప్పుడు మీ ఎంబడి మేము ఎట్లా పనిచేస్తామంటే ఒక కాలనీలో ఒక కాలనీ వాసులు లెక్క, మేము కూడా ఒక కాలనీ మెంబర్ లెక్క పనిచేస్తాం. మేము అమీర్పేటలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తక్షణమే తొలగించాలని ఓయూ విద్యార్థి జేఏసీ నాయకుడు టీకే శివప్రసాద్ డిమాండ్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో శివప్రసాద్ మాట్లాడుతూ ఎంతోమంది ప్రాణత్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాష్ట్రం ఏర్పడి 13 సంవత్సరాలు అయినా తెలంగాణలో వ్యతిరేక శక్తుల ఆనవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయని అన్నారు. కొంతమందికి తెలంగాణ పట్ల ఇంకా విద్వేషం పోలేదన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులు కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వారు ఎంతోమంది ఉన్నారని, వారి విగ్రహాలు ఏర్పాటు చేయకుండా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా, తెలంగాణ ఉద్యమకారులను అవమానించే విధంగా ఎన్టీఆర్ విగ్రహం పెట్టడంలో మతలాబ్ ఏంటో చెప్పాలన్నారు. ఇప్పటికైనా ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే మరో మిలియన్ మార్చ్ తరహాలో విద్యార్థులు ఉద్యమిస్తారని హెచ్చరించారు. ఎంతో మంది విద్యార్థుల ప్రాణత్యాగాల వలన తెలంగాణ రాష్ట్రం వచ్చి 13 సంవత్సరాలు అవుతా ఉన్నది. అయినా కూడా తెలంగాణ వ్యతిరేక శక్తుల ఆనవాళ్లు ఇప్పటికింకా కొనసాగుతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళకి తెలంగాణ మీద ఇంకా విద్వేషం పోలేదు. ఇంకా తెలంగాణ పట్ల వీళ్ళకి ఇంకా కోపంగానే ఉన్నారు. ఇంకా ఇవాళ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం నుంచి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక డిమాండ్ చేస్తా ఉన్నా. హైదరాబాదు నడిబొడ్డున దేనికోసం మీరు ఎన్టీఆర్ విగ్రహం పెట్టాల్సి వచ్చింది? 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు చూస్తుండగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచి, తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచి భారత సైన్యంలో విశేష సేవలు అందిస్తున్న పారా మిలిటరీ దళాలు, ఆర్మీ సిబ్బందికి చెందిన పిల్లలకు పోటీ పరీక్షల నిమిత్తం శిక్షణ తీసుకునే వారికి మద్దతుగా ఉపకార వేతనాలు అందజేస్తూ ఆకాష్ విద్యా సంస్థ బాసటగా నిలుస్తుందని ఆకాష్ విద్యా సంస్థల ప్రతినిధి అమిత్ కుమార్ స్పష్టం చేశారు. భారత సైన్యంలో పనిచేసే సిబ్బంది పిల్లలకు చేయూత అందించడమే లక్ష్యంగా ఈ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపారు. తిరుమలగిరిలో ఆకాష్ విద్యా సంస్థ భారత సైన్యంలో విధులు నిర్వహించే పారామిలిటరీ దళాలతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసి దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలంగాణ ఆకాష్ విద్యా సంస్థల ప్రతినిధి అమిత్ కుమార్ తెలిపారు. భారత సైన్యానికి ఆకాష్ విద్యా సంస్థలకు మధ్య జరిగిన అవగాహన ఒప్పంద పత్రాన్ని సంస్థ ప్రతినిధులు విడుదల చేశారు. భారత సైన్యంలో ఉన్న మాజీ సైనికులు, దివ్యాంగులు, అమరవీరుల కుటుంబాలకు ఉపకార వేతనాలు, నూతన విద్యా విధానం, కెరీర్ గైడెన్స్ సదుపాయాలన్నీ కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత సైన్యంలో సేవలందిస్తూ విధి నిర్వహణలో మరణించిన సైనిక అధికారుల పిల్లలకు కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే తీసుకుని 100% మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. ఈరోజు మనం గ్యాదర్ చేయడానికి కారణం ఏంటంటే ఆకాష్ ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఆర్మీతో ఒక MOU సైన్ చేసింది. ఈ MOU యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే సోల్జర్స్ దేశం గురించి రెయిన్బోలో కష్టపడుతున్నారో వాళ్ళ పిల్లలకి మా వంతు సాయంగా స్కాలర్షిప్స్, అకాడమిక్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా MOU అక్రాస్ ఇండియా మేము ఇది సైన్ చేయడం జరిగింది.
సో ఇండియన్ ఆర్మీ కావచ్చు, లేదంటే పారామిలిటరీ ఫోర్సెస్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఇటువంటి సర్వీస్ పీపుల్కి వాళ్ళ పిల్లలకి కొంత స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మొదటిగా మా ఎంఓయూ ప్రకారం ఎవరైనా కనుక ఇండియన్ ఆర్మీ నుంచి కానీ పారామిలిటరీ ఫోర్సెస్ నుంచి కానీ ఒకవేళ వాళ్ళు సర్వీస్ చేస్తూ చనిపోయినట్లయితే వాళ్ళ పిల్లలకి మేము ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజు అంటే దాదాపు 25,000 నుంచి 30,000లోనే మేము వాళ్ళకి కోర్స్ అనేది 2 years ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే గ్యాలంటరీ అవార్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే 20% డిసేబిలిటీ వచ్చిన ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళకి మేము 100% ట్యూషన్ ఫీ అనేది వేవ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇది మాకు కూడా ఒక గొప్ప అనుభూతి అండ్ వీఆర్ ప్రౌడ్. ఇటువంటి దేశం గురించి సర్వీస్ ఇచ్చే వాళ్ళకి మా వంతు సాయంగా మేము చేయడం అనేది మా యొక్క చిన్న గెస్చర్. సో దేశంలోనే మొట్టమొదటి ప్రీమియం లగ్జరీ జ్యువెలరీ స్టోర్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు స్టోర్ మేనేజర్ రాజు తెలిపారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్న మలబార్ గోల్డ్ డైమండ్ షోరూంలో వినియోగదారుల కోసం కళాత్మక ఆభరణాల డిజైన్లు, బ్రైడల్ సూట్స్, అదేవిధంగా ప్రత్యేక లగ్జరీ లాంజ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బంగారు మరియు వజ్రాభరణాల కలెక్షన్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. అలాగే వినియోగదారులు కోరుకున్న ప్రత్యేక డిజైన్లు కూడా ఆభరణాలు తయారు చేసి అందిస్తామని వెల్లడించారు. హలో అండి, నా పేరు రాజు, ఇక్కడ అసిస్టెంట్ షోరూమ్ మేనేజర్ని. సో వెల్కమ్ టు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, రోడ్ నెంబర్ 10, జూబ్లీ హిల్స్, ఫస్ట్ ఎవర్ ఆర్టిస్టిక్ స్టోర్. సో మలబార్కి వచ్చేసి అక్రాస్ 14 కంట్రీస్లో 450 స్టోర్స్ ఉన్నాయి. బట్ 450 స్టోర్స్ కన్నా ఈ స్టోర్ కంప్లీట్లీ డిఫరెంట్గా డిజైన్ చేసాము. ఎట్ ద ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ వరకు మనం అబ్జర్వ్ చేసుకుంటే ప్రతిదీ ఇన్ డీటెయిల్గా మనం ఫోకస్ చేసాం. ఎంట్రన్స్లో మనకు వచ్చేసి పట్వారీ వర్క్ ఉంటుంది, డైమండ్ ఎగ్జిబిషన్ సెంటర్ ఉంది, అలాగే బీస్పోక్ కౌంటర్ ఉంది, అలాగే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మీద మనం డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో వరల్డ్ మొత్తంలో మనం చూసుకుంటే వన్ ఆఫ్ ది క్వాలిటీ జెమ్ స్టోన్స్ కూడా ఈ స్టోర్లో మనం డిస్ప్లే చేసాము. సో ఈ స్టోర్ వచ్చేసి కంప్లీట్లీ వర్క్మెన్షిప్ మీద మనం ఫోకస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ స్టోర్లో ప్రతి ప్రోడక్ట్ హ్యాండ్ పిక్డ్ ప్రతి ప్రోడక్ట్ ఇన్ డీటెయిల్గా మనం అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ ఇన్ డీటెయిల్ క్రాఫ్ట్మెన్షిప్ అనేది ఉంటుంది. అలాగే వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీస్ అనేది ఈ స్టోర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ స్టోర్లో వచ్చేసి ఫస్ట్ ఎవర్ సివిడి మిషన్ కూడా మనం లాంచ్ చేసాము. సివిడి మిషన్ అంటే ఏదైతే మీరు ప్రోడక్ట్ తీసుకుంటారో ఆ ప్రోడక్ట్లో ఒరిజినల్ డైమండ్స్ ఉన్నాయా లేదా అని మీరు ఇన్ స్టోర్లోనే చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గోల్డ్ క్వాలిటీ ఈరోజు అందరూ చెప్తున్నారు, కానీ డైమండ్ క్వాలిటీ మీరు తీసుకునేది ఒరిజినల్ డైమండా, ల్యాబ్ గ్రోన్ డైమండా అనేది ఈ స్టోర్లో చెక్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ స్టోర్లో ఒక డెడికేటెడ్ ఒక బీస్పోక్కి ఒక సంబంధించిన ఒక పర్సన్ డెడికేటెడ్గా ఈ స్టోర్ కోసమని ఉన్నారు. సో ఈ స్టోర్లో ఉన్న డిజైన్స్ కాకుండా అడిషనల్గా మీ మనసులో ఏదైనా డిజైన్స్ ఉంటే కూడా మా డిజైనర్ మీ ముందే కూర్చొని మీకు ఎలాంటి డిజైన్ కావాలో అది వేసి అలాంటి డిజైన్ ఒక 15-20 డేస్లోనే మేము డెలివరీ చేయగలము. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు సిపి సుమతి అన్నారు. నాగోల్లోని ఓ ఫంక్షన్ హాల్లో మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో మహిళలను వేధిస్తున్న పోకిరీలకు కమిషనర్ సుమతి ఆధ్వర్యంలో సంస్కార్ మెగా కౌన్సిలింగ్ ఇచ్చారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో మహిళలను ఈవ్ టీజింగ్ చేస్తూ 2026 జనవరి నుండి మే నెల వరకు షీ టీమ్స్కి 760 మంది పట్టుబడినారని, మహిళలను వేధిస్తున్న కేసుల్లో 61 ఎఫ్ఐఆర్లు చేసి 231 పెట్టి కేసులు చేశామని అన్నారు. మహిళలను వేధిస్తున్న వారిలో 180 మంది మైనర్స్, 24 ఏండ్లలోపు ఉన్నవారు, 50 సంవత్సరాల వయసులో ఉన్నవారు ఉండటం బాధాకరమైన విషయమని సిపి అన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులకు మహిళా భద్రత అత్యంత ప్రాధాన్యమైన సబ్జెక్టు. అండ్ దీనిలోని భాగంగానే ప్రతి కమిషనరేట్లో కూడా, మా కమిషనరేట్లో కూడా, మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్లో కూడా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఒక డీసీపీ గారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇక్కడ ఈరోజు ఆ డీసీపీ గారి ఆధ్వర్యంలో మహిళా రక్షణకు సంబంధించి షీ టీమ్స్ పనిచేస్తాయి, భరోసా సెంటర్స్ పనిచేస్తాయి, అట్లానే ఉమెన్ పోలీస్ స్టేషన్స్ పనిచేస్తాయి, తర్వాత డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించిన కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా పనిచేస్తాయి. మనకి ఇప్పుడు ఒక్క భరోసా సెంటర్ ఉంది, ఇంకా 2 భరోసా సెంటర్స్ రాబోతున్నాయి. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్లో 13 షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఇట్లాగే మనకు 3 ప్రతి డివిజన్కి ఒక సిడిడబ్ల్యూ కౌన్సిలింగ్ సెంటర్, అంటే డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించిన కౌన్సిలింగ్ సెంటర్ పనిచేస్తుంది. ఈరోజు షీ టీమ్స్ వాళ్ళు గత 4 నెలల నుంచి
ఎవరైతే పట్టుబడ్డారో షీ టీమ్స్కి, అంటే గ్రోపింగ్ చేస్తూ టీజింగ్ చేస్తూ, అది అన్ని పబ్లిక్ ప్లేసెస్లో, ఎస్పెషలీ ట్రైన్స్లో కావచ్చు, లేదంటే బస్ స్టాప్స్లో కావచ్చు, కాలేజెస్ ముందు కావచ్చు, తర్వాత వివిధ రకాల ఇన్స్టిట్యూషన్స్ ముందు కావచ్చు. ఇవి హాట్స్పాట్స్ అని మేము పరిగణిస్తాము. అక్కడ షీ టీమ్స్ ఎప్పుడు కూడా నిరంతరం గస్తీలో ఉంటారు, మఫ్టీలో ఉంటారు. తర్వాత వీడియో రికార్డింగ్ చేస్తారు. ఎవరైతే టీజింగ్ కి పాల్పడతారో అట్లాంటిది కంటిన్యూస్ గా 2 రోజులు 3 రోజులు వీడియో రికార్డింగ్ చేసిన తర్వాత మైనర్స్ అయితే తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేస్తారు.